హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. భూమిని చూసి గగన్ చాలా జాలిగా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏవండి వచ్చారా? నాన్న నాన్న ఎలా ఉన్నారో మీకు తెలిసిందా అని పాపం అడుగుతూ ఉంటుంది భూమి. భూమి ఒంటిపై ఉన్న దెబ్బల్ని చూసి ఎస్ఐ దగ్గరికి కోపంగా వెళ్తారు గగన్. ఎస్ఐ గారు, అసలు మీకు ఇది న్యాయంగానే ఉందా? ఆ అమ్మాయిపై ఇంకా నేరం అనేది నిరూపణ అవ్వకముందే తన్ని అలా కొడతారా? మీకు ఎంత ధైర్యం అని కోపంగా అడుగుతారు గగన్. సార్ జరిగింది మేము చెప్తాం సార్, కొట్టింది మేము కాదు సార్, అపూర్వ గారు అని కానిస్టేబుల్స్ చెప్తారు. ఒక్కసారిగా అపూర్వ భూమిని కొట్టింది అని తెలుసుకొని ఇంకా చాలా కోపంగా ఫీల్ అవుతారు గగన్. వెంటనే గగన్ భూమి దగ్గరికి వచ్చి, భూమి అసలు ఏం జరిగింది భూమి? నువ్వు నా దగ్గర నుండి ఎందుకు వెళ్ళిపోయావు? నీకు పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతారు గగన్. భూమి జరిగిందంతా డీటెయిల్డ్గా చెప్తుంది. వెళ్ళిపోయిన తర్వాత గెస్ట్ హౌస్కి వెళ్తే అక్కడ నాన్నని అలా చూశాను, జస్ట్ ఆ గ్లాస్ని తీసేసరికి పోలీసులు వచ్చారు, ఎవరో పారిపోవడం చూశాను అని జరిగిందంతా డీటెయిల్డ్గా చెప్తుంది భూమి. భూమి దగ్గర నిజాలన్నీ తెలుసుకున్న గగన్ హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర హాస్పిటల్కి హిందూ ఫ్యామిలీ కూడా రీచ్ అవుతుంది. వంశీ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, మావయ్య గారు శరత్చంద్ర గారికి ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు అని ఇంకా నటిస్తూ ఉంటాడు. ఇందు మీరాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరా అపూర్వ శరత్చంద్ర కోసం చాలా బాధపడుతూ ఇంకా కృష్ణప్రసాద్ కూడా అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు. అయినా మావయ్యకి ఇలా ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు నాన్న. అటువైపు భూమి జైల్లో ఉందని బాధపడాలో, ఇటువైపు శరత్చంద్ర గారికి ఇలా అయ్యిందని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అని పాపం చెర్రీ కూడా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటారు. అదే టైంకి గగన్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. అపూర్వ అని గట్టిగా అరుస్తూ గగన్ అపూర్వ దగ్గరికి వస్తారు. అపూర్వ గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు మనిషివా మృగానివా? నీకు కొంచెం కూడా మానవత్వం అనేది కొంచెం కూడా లేదా? భూమిని అంతలా కొడతావా? అసలు నువ్వు మనిషి అయితేనే కదా నీకు మనుషుల విలువ అనేది తెలిసేది. భూమి ఎలాంటి తప్పు చేయదని నీకు తెలుసు. నేను భూమిని ప్రాణంగా ప్రేమించాను. అలాంటిది నన్ను వదిలి భూమి శరత్చంద్ర దగ్గరే ఉంటుంది. శరత్చంద్రే నా నాన్న అని భూమి ఎన్నోసార్లు అందరికీ చెప్తూ తన ప్రాణం పోయిన శరత్చంద్రనే కాపాడుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. అవన్నీ నీకు తెలుసు. తెలిసి కూడా కూతురంత వయసు ఉన్న భూమిపై చేయి చేసుకోవడానికి నీకు చెయ్యి ఎలా వచ్చింది అపూర్వ అని గట్టిగా అడుగుతాడు గగన్. హేయ్, అదంతా నాకు తెలీదు. నా బావని అది చంపాలనుకుంది అని అంటుంది అపూర్వ. నోర్మయ్, ఇంకొక్క మాట నీ నోట్లో నుండి వచ్చినా ఊరుకోను అపూర్వ. భూమి ఎలాంటిదో నీకు బాగా తెలుసు. అయినా నీ స్వార్థం కోసం, నీ ఆస్తుల కోసం, ఆశయాల కోసం ఏమీ తెలియని భూమిని బలి చేయాలనుకుంటున్నావు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చేరదీసినట్టు ఇన్నాళ్ళు నటించి మీ స్వార్థం కోసం నువ్వు నీ భర్త భూమిని ఇంటి నుండి గెంటేసిన తర్వాత తనపై నిందలు వేస్తూ నాటకాలు ఆడుతున్నావా? నీ నాటకాలు భూమి కనిపెట్టకపోవచ్చు, కానీ నాకు తెలుసు. గుర్తుపెట్టుకో అపూర్వ, భూమి హత్య చెయ్యలేదని అందరి ముందు నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను. నీ భర్త శరత్చంద్రకి ఎవరి హత్య చేశారో తెలుసు కదా, చెయ్యబోయారో తెలుసు కదా. ఆయన వచ్చి నిజం చెప్పాక అప్పుడు నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను. భూమిని నువ్వు కొట్టిన దెబ్బకి పదింతలు ఎలా నిన్ను దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఆ శరత్చంద్రకి నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నువ్వంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తా అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా విన్న వంశీ వణికిపోతూ ఉంటాడు. చెర్రీ వంశీని గమనిస్తూ ఉంటారు. బావా అని పిలుస్తాడు. ఏంటి అని అంటారు. ఏంటి బావా, మా అన్నయ్య వస్తే నువ్వెందుకు అంత వణికిపోతున్నావు? చెమట్లు కూడా పడుతున్నాయి అని అంటాడు చెర్రీ. అంటే ఏం లేదు, నేను ఆఫీస్కి బయలుదేరాలి బావా, వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా హడావిడిగా వంశీ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. వామ్మో, గగన్ బావ గురించి నాకు బాగా తెలుసు. అప్పుడు ఇందుని ఒకడు మోసం చేయాలి అని చెప్పి నింద వేసినప్పుడు వాని నా కళ్ళ ముందే ఎలా చితక్ కొట్టాడో తెలుసు. ఇప్పుడు నేను దొరికిపోతే నన్ను ప్రాణాలు తీసేస్తాడు. కాబట్టి ఈ విషయం తెలిసిన ఒకే ఒకరి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఇంకా ఆ పనివాడు ఎవడైతే ఉంటాడో గెస్ట్ హౌస్లో వాడి దగ్గరికి బయలుదేరతాడు వంశీ. రేయ్, ఇదిగో 5 లక్షలు తీసుకొని ఈ ఊరు వదిలి పారిపో. ఇంకొకసారి ఇక్కడ కనబడ్డావో చంపేస్తాను అని అంటాడు వంశీ. సరే సార్, ఇంత డబ్బులు ఇచ్చారు కదా, నేనెందుకు ఇక్కడ ఉంటాను, వెళ్ళిపోతాను సార్ అని చెప్పి ఇంకా అలా పారిపోతాడు శరత్చంద్ర వాచ్మెన్. అమ్మయ్యా, ఉన్న ఒక్క సాక్ష్యాన్ని కూడా బయటికి పంపించేశాను, ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు వంశీ. ఇది ఇలా ఉండగా వంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇంకా మొత్తం డబ్బులన్నీ లెక్క చేసుకుంటుంటే, ఏయ్ సౌందర్య, ఏంటి 5 లక్షలు అకౌంట్లో మిస్ అవుతున్నాయి, నువ్వు నీ చీరలకి తగలబెట్టావా అని అడుగుతారు
వంశీ వాళ్ళ నాన్న. ఊరుకోండి, మీకు ఈ మతిమరుపు ఎక్కువైపోతుంది. నాకు 5 లక్షలు తీయాల్సిన అవసరమే ఉంది. మీరే దేనికో ఖర్చు పెట్టుంటారు, గుర్తు చేసుకోండి అని ఇద్దరు నువ్వు ఖర్చు పెట్టావంటే నువ్వు ఖర్చు పెట్టావని ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. భూమిని కోర్టుకి తీసుకువస్తారు పోలీస్. గగన్, శారద, అపూర్వ, నక్షత్ర, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కోర్టుకి రీచ్ అవుతారు. కృష్ణప్రసాద్ బిందుతో, అమ్మ బిందు, నాకింత లేటుగా ఎందుకు చెప్పావమ్మా? నాకు ముందే చెప్పుంటే నేను బెయిల్పై భూమిని బయటకు తీసుకువచ్చేవాని కదా అని అంటారు. ఎక్కడ నాన్న, నాకు మీరు చెప్పేంత టైం ఎక్కడిచ్చారు? నీకు చెప్దామంటే నువ్వు ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వచ్చావు. ఆ చెర్రీ అన్నయ్యకి చెప్దామంటే చెర్రీ అన్నయ్య కూడా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చాడు. నేను ఇంకా ఏం చెప్పగలను నాన్న అని అంటుంది బిందు. సరేలేమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు. భూమి ఎలాంటి తప్పు చేయదు, నాకు ఆ విషయం బాగా తెలుసు. కాబట్టి భూమిని ఎలా అయినా బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అవుతారనమాట కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, శరత్ చంద్ర తరపు లాయర్, అపూర్వ తరపు లాయర్ ప్రొసీడింగ్స్ తనైతే స్టార్ట్ చేస్తాడనమాట. యువర్ ఆనర్, భూమి అనబడే ఈ ముద్దాయి శరత్ చంద్ర ఇంట్లో ముందు పని మనిషిగా చేరి తర్వాత శరత్ చంద్రకి దగ్గరయింది. శరత్ చంద్ర గారు చాలా మంచివారు కాబట్టి, తన కూతురిలా బిహేవ్ చేస్తుంది కాబట్టి కన్న కూతురి కంటే ఎక్కువగా ఈ భూమిని చూసుకున్నాడు. కానీ ఈ భూమి అసలు ఉద్దేశం పాపం శరత్ చంద్ర గారికి తెలియదు. భూమి ఆస్తి కోసమే అతనికి దగ్గరైంది. అసలు ఈ అమ్మాయి అరకులో పుట్టి పెరిగింది యువర్ ఆనర్. అలాంటిది సడన్గా ఎందుకు హైదరాబాద్ వచ్చింది అంటే ఇలాంటి డబ్బున్న వాళ్ళని చూసి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడానికే ఇదంతా చేసింది యువర్ ఆనర్. కాబట్టి బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన శరత్ చంద్ర గారింట్లో చేరి అతనికి దగ్గరై అతని కూతురిలా మరిపించి దత్తత వరకు తీసుకువెళ్ళి దత్తతని జరగపించలేదని, ఇంకా ఇది అయ్యే పని కాదని అతనికి ఈవిడ గురించి నిజం తెలిసిపోయింది. కాబట్టి ఇంటి నుండి బయటికి గెంటేశాడు. ఆ కోపంతో, ఆస్తి దక్కదనే స్వార్థంతో గెస్ట్ హౌస్ లో అతను డ్రింక్ చేస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పొడిచి హత్యాయత్నం చేయాలనుకుంది యువర్ ఆనర్ అని చెప్పి ఇంకా మొత్తం డీటెయిల్డ్గా చెప్తాడనమాట పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక్కసారిగా అదంతా విని భూమి షాక్ అయిపోతుంది. లేదు జడ్జి గారు, నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటానండి? నాకు అలాంటి ఉద్దేశాలు లేవు అని ఏడుస్తూ ఉంటుంది భూమి. చూడు, మా ముందు యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నావు, సినిమాల్లోకి వెళ్తే ఇంకా బాగుంటావు. ఏంటి, మీ నాన్న ఎలా నీకు నాన్న అయ్యాడు? నువ్వు ఆస్తి కోసమే కదా ఆయనకి దగ్గరైంది అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి. సరే, కేసు గురించి మాట్లాడుకుందాం. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నారు అని అడుగుతారు. సార్, నేను అక్కడికి వెళ్ళినప్పుడే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. నేను ఆన్ చేసిన వెంటనే అక్కడ నాన్న రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. తర్వాత నేను వెళ్ళి నాన్నకి ఇంకా ఎక్కడ గుచ్చుకుంటున్నానని ఆ గ్లాస్ని బయటికి తీశాను. అంతేకాని నేను మా నాన్నని చంపాలనుకోలేదండి అని భూమి పాపం బాధపడుతూ ఉంటుంది. విన్నారు కదా యువర్ ఆనర్, గెస్ట్ హౌస్లో ఈవిడ తప్ప ఎవరూ లేరు. ఈవిడంట వెళ్ళి ఆయనకి గుచ్చుకోకుండా బయటికి తీసిందంట. ఇది వినడానికి చాలా వింతగా ఉంది యువర్ ఆనర్ అని అంటాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంకా మొత్తం జడ్జి అయితే నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జడ్జ్ అలా తనతో మాట్లాడుతూ ఉంటారనమాట భూమితో జడ్జ్, చూడమ్మా, నువ్వు తప్పు చేయలేదు అని అనడం కాదు. నువ్వు ఎలా అయినా తప్పు చేయలేదని ఒక్కటైనా సాక్ష్యం చూపించుకోవాలి. అప్పుడే కన్స్ట్రక్టివ్గా నువ్వు మాట్లాడొచ్చు అని అంటారు. ఇంకా వెంటనే భూమి సాక్ష్యం చెప్తాను అని గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆస్తి కోసమే నేను నాన్నకి దగ్గరయ్యానని, నాన్నని చంపాలి అనుకుంటున్నానని వీళ్ళు అంటున్నారు కదా. కానీ నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆయన కన్న కూతుర్ని కాబట్టి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్, శారద, అపూర్వ, నక్షత్ర, కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ షాక్ అయిపోతారు. వంశీ కూడా అలా షాక్ అయి ఉండిపోతాడు. అబద్ధం అని అంటూ ఉంటుంది అపూర్వ. వావ్, సూపర్, విన్నారా యువర్ ఆనర్? ఈ అరకు నుండి వచ్చిన ఒక పిల్ల గ్రేట్ శరత్ చంద్రకి కన్న కూతురంట. ఎక్కడైనా విన్నారా? ఏమా, నీకు కోర్టు ఒక సినిమా హాల్లా కనబడుతుందా, కోర్టులా కనబడుతుందా? నువ్వు చెప్తే మేము నమ్ముతామని ఎలా అనుకుంటున్నావు అని అంటారు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంక పాపం భూమి, నేను ఏం చేయాలి, నా నిజాయితీని నేను ఎలా నిరూపించుకోవాలి, నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని భూమి చెప్తుంది. ఈలోపు భూమి తరపు లాయర్ ఉంటారు. గగన్ ఆ లాయర్ని హైర్ చేసుకుంటారు, లైక్ అడ్వకేట్ని అయితే ఇంకా గగన్ అయితే పెట్టిస్తాడనమాట భూమి తరపు. అబ్జెక్షన్ యువర్ ఆనర్
తను నిన్నే జైల్లో పెట్టారు, ఇవాళ కోర్టుకు తీసుకువచ్చారు. మాకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి కాస్త టైం కావాలి యువర్ ఆనర్. అది మాత్రమే కాదు, మా దగ్గర కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి యువర్ ఆనర్ అని అంటారు డిఫెన్సివ్ లాయర్, అంటే భూమి తరపు లాయర్. ప్రొసీడ్ అని చెప్తారు జడ్జ్. ఇంకా అలా చెప్తూ ఉంటారనమాట డిఫెన్సివ్ లాయర్. భూమి తరపు లాయర్ తన వాదనని వినిపిస్తూ ఉంటారు. ఒకవేళ నా క్లయింట్ నిజంగా హత్యాయత్నం చేయాలి అని అనుకుంటే తను వెళ్లేలోపు ఆయన రక్తపు మడుగుల్లో ఎందుకు ఉన్నాడు సరే. ఒకవేళ భూమి నిజంగా చంపాలనుకుంటే విత్ ఇన్ 5 minutes 5 నిమిషాల్లో అక్కడికి పోలీసులు ఎలా వచ్చారు యువర్ ఆనర్? ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు? ఇంతకీ ఆ ఇంట్లో శరత్ చంద్ర గారు ఒక్కరే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఆ కరెక్ట్గా నిన్న రాత్రి నుండే ఆ గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎలా మిస్ అయింది? ఇవన్నీ ప్రశ్నలు ఉంటూనే భూమినే శరత్ చంద్రని మర్డర్ చేయాలనుకుంటుందని ఎలా నిందలు వేస్తారు యువర్ ఆనర్? ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు, తను చాలా మంచి అమ్మాయి. తన గురించి ఎవరిని అడిగినా నిజమే చెప్తారు, మంచిదనే చెప్తారు. అలాంటి అమ్మాయి తన కన్న తండ్రిని చంపాలనే అవకాశం తనకి ఉండదు. తను నిజంగా కన్న తండ్రిని నిరూపించుకుంటుంది అని గగన్ తరపు లాయర్ చెప్తారు. ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీకు 1 day టైం ఇస్తున్నాను, దిస్ కోర్ట్ ఈస్ అజాయిండ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట జడ్జ్. 1 day సాక్ష్యాలు కలెక్ట్ చేసుకోవడానికి ఇంకా టైం ఇస్తారు కాబట్టి భూమి పాపం అలా ఇంకా వస్తుంది బయటికి. ఇంకా శారద భూమిని చూసి, అమ్మ భూమి, నువ్వు చెప్పింది నిజమా అని అంటారు. ఇంకా భూమికి పాపం ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా గగన్ మాత్రం భూమి వైపు చూస్తూ ఉంటాడు. నిజం ఆంటీ అని అంటుంది భూమి. ఇంకా గగన్ ఒక్కసారిగా పాపం హార్ట్ బ్రేక్ అయిపోతుందనమాట గగన్ది. ఇంకా గగన్ అలా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమండి ఏమండి అని పిలుస్తుంది భూమి. అమ్మ భూమి, ఇన్ని రోజులు ఏదో అనుకున్నానమ్మా, కానీ నువ్వు నిజంగా శరత్ చంద్ర కూతురివని తెలిసాక సంతోషంగా ఫీల్ అవ్వాలో బాధపడాలో మాకు అర్థం కావట్లేదు అని పాపం కన్నీళ్లు పెట్టుకుని శారద అక్కడి నుండి వెళ్ళిపోతారు. అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి, చాలా కాన్ఫిడెంట్గా అందరూ నమ్ముతారని నువ్వు కన్న కూతుర్ని అని చెప్పేశావు కదా. చూడు, నా బావని హత్య చేయాలని ప్రయత్నించిన నిన్ను నేను వదిలిపెట్టనంటే వదిలిపెట్టనే అని అంటుంది అపూర్వ. చూడు అపూర్వ, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా నాన్నని చంపాల్సిన అవసరం కానీ కోపం కానీ నాకు రాదు. మా నాన్నని నేను చంపలేదు. ఎవరు చంపారో నువ్వే కనుక్కో, కానీ నేను మాత్రం మా నాన్నని చంపాలనుకోలేదు అని చెప్పి భూమి అంటుంది. పాపం ఇంకా భూమికి బెయిల్ రిజెక్ట్ అవడంతో ఇంకా జైలుకి మళ్ళీ తీసుకువెళ్తూ ఉంటారనమాట భూమిని. అప్పుడే అపూర్వకి చాలా కోపం వస్తుంది. ఎంత కాకపోతే ఇది బావ కన్న కూతురని అందరి ముందు చెప్తుందా? ఖచ్చితంగా DNA రిపోర్ట్ ద్వారా సాక్ష్యాలని బయటికి తీసుకొచ్చి దీన్ని వారసురాలిగా ప్రకటిస్తారు. ఒకవేళ బావ ఎట్టి పరిస్థితుల్లో కోమాలోండి బయటికి వచ్చినా ఇది వారసురాలని తెలిసిపోతే మమ్మల్ని కనీసం పట్టించుకోడు, అంతా ఆస్తంతా దీనికే వెళ్తుంది. లేదు, దీన్ని ఇక్కడి నిండే పైకి పంపించేయాలి అని అపూర్వ పక్కకి వచ్చి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది. ఎస్ఐ, నీకు ఎంత లక్షలు కావాలన్నా నేను ఇస్తాను, తీసుకో, కానీ నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక ప్లాన్ చెప్తుంది అపూర్వ. ఇంకా అలా ఎస్ఐ అయితే ఓకే మేడం అని చెప్పి ఇంకా భూమిని కోర్టు నుండి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా తీసుకువెళ్లే దారిలో మధ్యలో పోలీస్ వ్యాన్ని ఆపుతారు. లేడీ కానిస్టేబుల్స్ అందరూ ఇంకా భూమి దగ్గరికి వస్తారు. ఏంటి ఇక్కడ ఆపారు అని అడుగుతుంది భూమి. ఏయ్ అని భూమి గొంతుని గట్టిగా పట్టుకొని ఇంకా భూమినైతే చంపేపోతూ ఉంటారనమాట ఆ పోలీస్. వెంటనే ఇంకా భూమి వాళ్ళని పక్కనే ఉన్న ఒక రాడ్ తీసుకొని కొట్టి పాపం పరిగెత్తుకొని పారిపోతుంది భూమి తప్పించుకొని పాపం చాలా దూరం పరిగెట్టి వెంటనే ఇంకా ఆయాసపడుతూ ఆగుతుంది. నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అని పాపం ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకొని ముసుగు వేసుకొని శరత్ చంద్ర హాస్పిటల్కి వెళ్తుంది భూమి. ఇంకా శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి భూమి శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. శరత్ చంద్ర కోమాలో ఉన్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పుకోవడం విన్న భూమి పాపం శరత్ చంద్ర దగ్గర కూర్చొని చేయి పట్టుకొని, నాన్న నేను వచ్చాను నాన్న, నీ భూమిని వచ్చాను, నీ బంగారు తల్లిని వచ్చాను లేనన్నా అని అంటుంది భూమి. అప్పుడే ఇంకా పాపం శరత్ చంద్ర మెల్లమెల్లగా అలా తన చేతిని కదిలిస్తూ ఉంటాడు. నాన్న, ఇవాళ కోర్టులో అందరి ముందు నిజం చెప్పేశాను, ఇంకా నీ దగ్గర దాచిపెట్టడానికి ఏమీ లేదు. నేను నీ కూతుర్ని నాన్న, నీ కూతుర్ని. ఇవాళ అందరూ నాపై నిందలు వేశారు. దేవుళ్ళంటి నిన్ను నేను చంపాలనుకున్నానని చెప్తున్నారు, కానీ అని అబద్ధమని నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు నాన్న. నన్ను కాపాడాల్సింది నువ్వే నాన్న, నువ్వే అని పాపం చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇంకలా మెల్లగా శరత్ చంద్ర అయితే కళ్ళు తెరుస్తూ ఉంటాడు.
కరెక్ట్గా ఇంకా కళ్ళు తెరిచి అలా శరత్చంద్ర చూసేలోపు ఇంకా మీడియా వాళ్ళైతే అక్కడికి వచ్చి భూమి పోలీస్ స్టేషన్ నుండి కోర్టు నుండి పోలీస్ స్టేషన్కి వెళ్లే దారిలో తప్పించుకుంది అని స్క్రోలింగ్ రావడంతో ఇంకా అపూర్వ అచ్చా మీడియా వాళ్ళకి అనవసరంగా లీక్ అయింది, అనఫిషియల్గా జరిగిపోయే పని, ఇప్పుడు ఆ పోలీసులు కూడా ఏమీ చేయలేరు, ఇప్పుడు దానికి ఏ గాయం జరిగినా అందరూ నాన్నే నిందలు వేస్తారు అని అపూర్వ చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా పోలీసులు పాపం శరత్చంద్ర దగ్గరే భూమి ఉందని తెలుసుకొని అలా ఇంకా భూమిని లాక్కొని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి శరత్చంద్ర అలా వెంటనే కళ్ళు మెల్లగా తెరుస్తూ భూమి భూమి అని అంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శారద కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ శారద దగ్గరికి రావడంతో ఏవండి నాకేమీ అర్థం కావట్లేదు, భూమి శరత్చంద్ర గారి కన్న కూతురు ఎలా అయ్యిందండి, తను అరకు నుండి వచ్చింది కదా అని అంటారు. దేవుడి లీలంటే అలానే ఉంటుంది శారద, ఎప్పుడు ఏ బంధాన్ని ఎలా కలుపుతాడో మనకే తెలీదు. మనం ఫ్యాక్టరీలో ఆ రోజు శోభాచంద్ర గారు అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారనమాట కృష్ణప్రసాద్. ఇలా అపూర్వ చంపాలనుకోవడం, బిడ్డని భూమిని అలా డస్ట్బిన్లో వేసేయడం, భూమి అలా అరకుకి వెళ్ళడం, ఇదంతా చెప్తారనమాట శారదకి కృష్ణప్రసాద్. ఒక్కసారిగా డోర్ దగ్గరే ఉన్న గగన్ ఇదంతా విని షాక్ అయిపోతాడు. అంటే నేను చిన్నప్పుడు కాపాడిన మువ్వ భూమి శరత్చంద్ర కూతురా అని ఇంకా స్టన్ అయి ఉండిపోతారు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ అయితే వస్తుంది. భూమి పాపం ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి ఏమైనా సాక్ష్యాలను తీసుకొచ్చారా అని అడుగుతారు. లేదు యువర్ ఆనర్ అని అంటాడు డిఫెన్సివ్ లాయర్. అయితే ఈ శరత్చంద్ర అనే బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ని చంపాలనుకున్న ఈ భూమికి కొన్ని సెక్షన్స్ ద్వారా శిక్షని వేయాలని 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అని అనేలోపు ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటారు. ఒక్కసారిగా శరత్చంద్రను చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. భవా నువ్వెక్కడికి అని అంటుంది. నా కూతుర్ని కాపాడుకోవాల్సింది నేనే అని శరత్చంద్రే కోర్ట్ బోన్లోకి వచ్చి నా కూతురు నా భూమి నన్ను చంపాలి అనుకోలేదు, నన్ను చంపాలనుకున్నది ఆ వంశీ అని చెప్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా అందరూ అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జడ్జి శరత్చంద్రని అదేంటండి మిమ్మల్ని చంపాలనుకున్నది ఆ వంశీనా ఎలా అని అడుగుతారు. ఎందుకంటే ఆ వంశీ ఒక అమ్మాయిని మోసం చేశాడు, ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు. ఆ అమ్మాయి వీని నిలదీస్తుంటే నేను నా కళ్ళారా చూశాను. నా మేనకోడలు ఇందుకి ఎలా అయినా న్యాయం చేయాలని వాడిని కొట్టాను. అది వాడు పగగా పెట్టుకొని నేను ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు నాపై వచ్చి దాడి చేశాడు, నన్ను చంపేయాలనుకున్నాడు. కరెక్ట్గా వాడు తప్పించుకున్నాడు. నా భూమి నేను ఫోన్ చేసినందుకు అక్కడికి వచ్చింది. భూమి అనవసరంగా ఇందులో ఇరుక్కుంది. కావాలంటే ఆ అమ్మాయిని చూడండి అని శరత్చంద్ర అమ్మాయిని కూడా తీసుకొస్తాడు. ఇంకా అలా వంశీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చి సాక్ష్యం చెప్పడంతో అడ్డంగా దొరికిపోతాడు వంశీ. ఇంకా వంశీ అదంతా విని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు వెంటనే వంశీని పట్టుకొని ఇంకా అరెస్ట్ చేస్తారు. జడ్జ్ మొత్తం విని వాదోపవాదాలు సాక్ష్యాలు అన్ని పరిశీలించిన తర్వాత భూమి అనబడే అమ్మాయిపై హత్యానేరం మోపబడింది, కానీ తను నేరస్తురాలు కాదని, వంశీనే నేరస్తుడని సాక్ష్యాలు దొరికాయి కాబట్టి వంశీకి జైలు శిక్ష విధించబడుతుంది అని వంశీకి జైలు శిక్ష వేసి భూమిని నిర్దోషిగా రిలీజ్ చేస్తారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గగన్ కూడా అలా భూమి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి, శరత్చంద్ర, అపూర్వ అందరూ కోర్టు నుండి బయటికి వస్తూ ఉంటారు. శరత్చంద్రని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అమ్మ భూమి, నాకు తెలుసమ్మా, నువ్వు నా కన్న కూతురు కాకపోయినా నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు అని పాపం శరత్చంద్ర భూమిని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా భూమి అలా పక్కకి చూసేసరికి దూరంగా తన కార్ దగ్గర నిలబడి భూమి వైపే చూస్తూ ఉంటారు గగన్. ఇంకా భూమి కన్నీళ్లు తుడుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది. ఏవండి మీరు నా కోసం ఎన్నో చేశారు, అలాంటి మీకు అని భూమి ఇంకా హక్ చేసుకుంటే వెంటనే భూమిని అలా ఇంకా పక్కకి తీస్తారు గగన్. చూడు భూమి, జరిగిందంతా నాకు తెలిసిపోయింది. భూమి, నువ్వు ఆ శరత్చంద్ర కన్న కూతురివి. నువ్వు నా ఇంట్లో ఉండడం కంటే ఆ ఇంట్లో ఉండడమే కరెక్ట్. ఎందుకంటే శరత్చంద్ర నీ నాన్న కాబట్టి, నువ్వు శరత్చంద్ర కూతురివి, వారసురాలివి కాబట్టి నీకు నాకు సెట్ అవ్వదు భూమి, సెట్ అవ్వదు. ఇక మన ప్రేమని మనం సమాధి చేసేద్దాం భూమి. నేను ఎప్పుడూ నీ వైపు చూడను, నువ్వు కూడా నన్ను కలవడానికి ప్రయత్నించద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఒక్కసారిగా పాపం భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటారు శరత్చంద్ర.
శరత్చంద్ర భూమిని తీసుకొని ఇంటికి బయలుదేరతారు. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక బెల్ట్ తీసుకొని అపూర్వ మీరాని ఇందుని శ్రీవిలనైతే లోపలికి తీసుకువెళ్ళి బాగా కొడుతూ ఉంటుంది. ఏమే, తిండికి కూడా గతి లేని వాళ్ళు, మా ఇంట్లో పాతికేళ్ళుగా పడి తింటున్న వాళ్ళు, మీరు మీరు మా బావని చంపాలనుకుంటారా అని చెప్పి పటా పటా కొడుతూ ఉంటుందన్నమాట. మీరాని అపూర్వ, వదినా వదినా నాకేమీ తెలియదు వదినా అని అంటుంది. మీరా, నోరు మూయండి, ఇదంతా మీ వల్లే వచ్చింది. బంగారాలంటే మా బావ హాస్పిటల్లో ఉండేలా చేశారు కదే. చీ, ఇంకొకసారి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కాదు. మా బావ వైపు కన్నెత్తి చూసినా, మా బావను నువ్వు అన్నయ్య నువ్వు మావయ్య అని పిలిచినా తోలు తీస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంక భూమి తన రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తారు. అమ్మ భూమి, నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు. ప్రేమించిన వాడు దూరం అయ్యాడని నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా, నాకు అర్థమైంది. చూడమ్మా భూమి, ఒక కన్న తండ్రి ఎప్పుడైనా తన కూతురు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఏది చేసైనా, ఎన్ని మెట్లు దిగైనా తన కూతురు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటిది నీ నాన్నగా నీకు నచ్చింది ఇవ్వడంలో నాకు తప్పెందుకు అవుతుందమ్మా? నేను నువ్వు కోరుకున్నదే చేయబోతున్నాను. రేపు రెడీ అవ్వమ్మా, వెళ్దాం అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాన్న ఎక్కడికి అని అడుగుతుంది భూమి. చెప్తానమ్మా, నువ్వు రెడీగా ఉండు అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర నీట్గా రెడీ అయ్యి, అపూర్వ, అత్తయ్య గారు, భూమి రండమ్మా అని అందరినీ పిలుస్తూ ఉంటారు. ఏంటి బావా, ఏంటి ఇంత చక్కగా రెడీ అయ్యావు, ఏదైనా ఫంక్షనా అని అడుగుతుంది అపూర్వ. లేదపూర్వ, మనం ఒక ఇంటికి బయలుదేరాలి, సంబంధాన్ని మాట్లాడాలి, త్వరగా అందరూ రండి రండి బయలుదేరండి. అమ్మ భూమి, నువ్వు కూడా రెడీ అయ్యావా, రామా వెళ్దామని చెప్పి ఇంకా శరత్చంద్ర కారులో తీసుకువెళ్తూ ఉంటారు. అపూర్వకి ఏమీ అర్థం కాదు, ఏంటి బావ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడని ఆలోచనలో పడుతుంది. అదే టైంకి ఇంకా గగన్ వాళ్ళ ఇంటి ముందు కార్ని ఆపుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి, అపూర్వ, గోరింటాకు పిన్ని, నక్షత్ర అందరూ షాక్ అయిపోతారు. ఇంకా శరత్చంద్ర అలా తాంబూలం తీసుకుని శారద వాళ్ళ ఇంట్లో అడుగు పెడతారు. శారద, ఇన్నాళ్ళు నేను నిన్ను పగస్త్రాల్లా చూశాను. మీ కుటుంబానికి నాకు శత్రుత్వం బిల్డ్ చేసుకున్నాను. కానీ నా కూతురు భూమి, మీ అబ్బాయి గగన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను. అందుకే సంబంధం అడగడానికి వచ్చాను అని శరత్చంద్ర శారద చేతులు పట్టుకొని, ఇంతకు ముందు వరకు మనకి ఎన్ని గొడవలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసే చెల్లెమ్మ. పక్కన పెట్టి నీ కొడుకు భూమి గగన్ని నా కూతురు భూమికిచ్చి పెళ్లి చేస్తావా అని అడగడానికి వచ్చాను చెల్లెమ్మ అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి గగన్ పెళ్లి గురించి శరత్చంద్ర మాట్లాడడానికి వచ్చారని తెలుసుకొని అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని అలా షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.